టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా రేపు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. కూటమి లెక్కలేటూ తేలకపోవడంతో టీడీపీ జనసేన సీట్లపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రెండు పార్టీలకే అసహనంలో ఉంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పిఎంఆర్, కూటమి లెక్కలు తేలకుండానే కొన్ని సీట్లు అభ్యర్థిత్వాలకు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. తొలి జాబితాకు సంబంధించి అంటున్నారు. ఇది ఊహాగానమా లేకపోతే రేపు మంచి రోజు ప్రకటించే అవకాశాలున్నాయా? దేవి, మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఖచ్చితంగా రేపు తొలి జాబితా అటు టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న ఖచ్చితమైన సమాచారం రెండు పార్టీల నుంచి కూడా వస్తుంది. రెండు పార్టీల నుంచి కూడా అఫీషియల్గా కాకున్నప్పటికీ అన్అఫీషియల్గా అయితే దాదాపు రేపు ఉదయం 11:40 ఈ అభ్యర్థుల ప్రకటన, సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అంటే ఈ కూటమి లెక్కలు సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించి ఇటు టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో చాలా స్పష్టమైన క్లారిటీ వచ్చేసిందనేది రెండు పార్టీలు చెప్తున్నాయి. కానీ సీట్ల సంఖ్యకు సంబంధించిన వ్యవహారం మీద, అలాగే సీట్ల ఎన్డీఏలో చేరిక వ్యవహారం మీద బీజేపీతో మాత్రం క్లారిటీ రాలేదు. కానీ బీజేపీలో అంటే ఎన్డీఏతో టీడీపీ చేరిక వ్యవహారం మీద ఇప్పటికే జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి కూడా రెండు పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది. అభ్యర్థుల ప్రకటనను, సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అధికారిక ప్రకటనను వీలైనంత త్వరగా చేస్తే క్లారిటీతో ఉండి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించడానికి అవకాశం ఉంటుందనేది క్షేత్రస్థాయిలో అభ్యర్థులుగా ఎవరైతే రేసులో ఉన్నారో వాళ్ళందరూ తీసుకొస్తున్న ఒత్తిడి. సో ఈ నేపథ్యంలో ఇటు అధిష్టానాల మీద కూడా, అధినాయకత్వాల మీద కూడా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏలో చేరిక వ్యవహారం మీద ఒక పక్క క్లారిటీ రాకున్నప్పటికీ వాళ్ళ మీద వస్తున్న రెండు పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాల మీద వస్తున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని రేపు ఈ కీలక ప్రకటన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి క్లారిటీ ఇచ్చే దిశగా రేపు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమావేశంలోనే ఈ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. సో ఓవరాల్ గా అటు టీడీపీ జనసేన రెండు పార్టీలకు సంబంధించి దాదాపు 60 నుంచి 70 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎంపీ సీట్లను ఎవరెవరు ఏ స్థానాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారన్న అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరికీ కూడా ఫోన్లు వెళ్ళాయి. రేపు ఉదయం అందుబాటులో ఉండాల్సిందిగా, 9 గంటలకు అందుబాటులో ఉండాల్సిందిగా చంద్రబాబు నాయుడు నేరుగా ఫోన్లు చేసి చెప్పినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుసు. సో ఈ నేపథ్యంలో రేపు ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ ఉంటుంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య నేతలతో భేటీ కాబోతున్నారు. పొలిట్ బ్యూరో సమావేశం, అంటే అందుబాటులో ఉన్న నేతలతో పాటుగా పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహించి అభ్యర్థుల ప్రకటన, అలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ఆమోదం కూడా తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు ఖచ్చితంగా తెలుసు. సో ఓవరాల్ గా ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే రేపు జనసేన, టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించిన తొలి జాబితాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఖచ్చితమైన సమాచారం మేరకు తెలుస్తుంది. అంటే 28వ తేదీన భారీ బహిరంగ సభను తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసుకుంది కూటమి. సో ఈ నేపథ్యంలో ఈ సభలోగానే కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది, కార్యకర్తల్లో జోషిని నింపిన వాళ్ళు అవుతాము అన్న అభిప్రాయానికి రెండు పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాలు చంద్రబాబు నాయుడు, మరొక వైపు పవన్ కళ్యాణ్ వచ్చిన నేపథ్యంలో ఈ రేపు అధికారిక ప్రకటన వెలువడే సూచనలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 11:40 సమయం కూడా బయటికి వచ్చిన నేపథ్యంలో రేపు ఖచ్చితంగా అధికారిక ప్రకటన ఉండే ఛాన్సులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవి, అంటే పిఎంఆర్ ఎలా చూడొచ్చు? బీజేపీ పెద్దల్ని కలిశారు చంద్రబాబు నాయుడు, అలాగే పిలుపు కోసం కూడా ఎదురు చూస్తున్న సమయంలో బీజేపీతో పొత్తులు, షీట్ షేరింగ్ సంబంధించి క్లారిటీ లేకుండా కేవలం టీడీపీ జనసేన మాత్రమే 60 నుంచి 70 స్థానాలు అనౌన్స్మెంట్ చేస్తుంది, అలాగే ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఎలా చూడాలి దీన్ని వెనుకున్న హిడెన్ ఎజెండా ఏంటి? అంటే చాలా స్పష్టంగా ఒక విషయం అయితే రెండు పార్టీలకు సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఏలో చేరిక వ్యవహారానికి సంబంధించి టీడీపీ కూడా సుముఖంగా ఉంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా నిన్న కావచ్చు, మొన్న కావచ్చు పార్టీ కార్యకర్తలతో ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పారు. మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లబోతున్నాయనే క్లారిటీ చాలా స్పష్టంగా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కూటమికి బీజేపీ ఆశీస్సులు కూడా ఉంటాయని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీకి ఏ స్థానాలు కేటాయించాలన్న అంశానికి సంబంధించి కూడా దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఢిల్లీకి చంద్రబాబు నాయుడు వెళ్ళినా వెళ్ళకపోయినా మనకి అంటే పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు, అధికారికంగా ఎవరో ఇప్పటివరకు చెప్పలేదు కానీ ఫోన్లలో సంప్రదింపులు జరిగాయి అనేది పార్టీ వర్గాల నుంచి మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. బీజేపీ ఢిల్లీ పెద్దలతో ఫోన్లలో సంప్రదింపులు జరిపాయి. ఆ మేరకు ముందుగా ఒక ప్రకటన లాంటిది, అంటే తెలుగుదేశం పార్టీ అంటే జనసేన ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చేసాయి కాబట్టి అక్కడ ఎన్డీఏ వైపు నుంచి కూడా కొంత క్లారిటీ, అంటే ఒక టీడీపీనే కాకుండా మిగిలిన పక్షాలను కూడా ఎన్డీఏలో చేర్చుకునే
దిశగా మిగిలిన రాష్ట్రాల్లోని కొన్ని పార్టీలను కూడా ఎన్డీఏలో చేర్చుకునే దిశగా బీజేపీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. సో ఈ నేపథ్యంలో అవి కూడా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మొత్తం ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ ఎన్డీఏలో టీడీపీ చేరిక మీద క్లారిటీ వస్తుంది అనేది ఇప్పటివరకు పార్టీ వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే ఈలోగా క్షేత్రస్థాయిలో నుంచి టీడీపీకి మరొక వైపు జనసేనకి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో సో తొలి జాబితా విడుదల చేసే దిశగా తాము నిర్ణయం తీసుకుంటాము. సో ఆ మేరకు కొంత వెసులుబాటు కల్పించాల్సిందిగా ఢిల్లీ పెద్దలను కూడా అటు పవన్ కళ్యాణ్ కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. మరొక వైపు చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశం మీద ఫోన్లో సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో తొలి విడత అంటే బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారన్న అంశానికి సంబంధించి మలి విడతలో చర్చలు జరిపి అలాగే ఎన్డీఏలో టీడీపీ చేరికకు సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత అందులో బీజేపీకి సంబంధించిన సీట్ల వ్యవహారం అక్కడ బీజేపీకి సీట్ల కేటాయింపు మీద కొంత ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పటివరకు వస్తున్న సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీకి దాదాపు అంటే జనసేన బీజేపీ రెండు పార్టీలకు కలిపి 30 నుంచి 35 అసెంబ్లీ స్థానాలను అలాగే 7 నుంచి 8 పార్లమెంట్ సెగ్మెంట్లను ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి సో బీజేపీకి రెండో విడతలో ప్రకటన చేయడానికంటే ముందుగా బీజేపీతో చర్చలు జరిపే అవకాశం ఎన్డీఏలో చేరిక మీద క్లారిటీ తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. పార్టీ వర్గాలు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రేపు కనుక బీజేపీ ఏ సీట్లను బలంగా ఆశిస్తుందో ఆ సీట్లకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తే మాత్రం కొంత బీజేపీ టీడీపీ వ్యవహారం అనేది పొత్తుల దాకా వెళుతుందా లేకపోతే మధ్యలో ఆగిపోయిందన్న క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది రేపు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే అటు జనసేన వర్గాలు ఇటు టీడీపీ వర్గాలు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నాయి రెండో విడతకు సంబంధించిన జాబితా ప్రకటన కంటే ముందుగా ఈ బీజేపీకి సంబంధించిన విషయం ఎన్డీఏలో టీడీపీ చేరికకు సంబంధించిన వ్యవహారం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు రెండు పార్టీలకు సంబంధించిన వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అంటే ఎలా చూడొచ్చు అంటే పొలిటికల్ సర్కిల్స్ లో చాలా వరకు కూడా 2014 కాంబినేషన్ రిపీట్ అవుతుంది. బీజేపీ జనసేన అండ్ టీడీపీ కలిసి అలయన్స్ గా పోటీ చేస్తాయన్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు మాత్రమే ఇటు బీజేపీ జనసేన మాత్రమే సీట్ షేరింగ్ కి సంబంధించి రేపు 60 నుంచి 70 స్థానాలు ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు మీరు ఇస్తున్న ఇన్పుట్స్ బట్టి. అంటే కొంతవరకు బీజేపీకి నో చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే తాత్సారం చేస్తున్నారు కాబట్టి మా పార్టీకి మేము ప్రకటిస్తామని ఏమైనా ఇండికేషన్ ఇస్తున్నారా? అంటే కొంత ఒత్తిడి పెట్టే ప్రయత్నం మరొక వైపు బీజేపీతో సీట్ల సర్దుబాటు వ్యవహారం కూడా కొంత అంటే రెండో విడత సీట్ల సర్దుబాటు అంటే ఇప్పుడు 60 నుంచి 70 స్థానాలను ప్రకటిస్తే దాదాపు ఇంకా 100కు పైగా స్థానాలని ఇంకా ప్రకటించాల్సిన పరిస్థితి ఉంటుంది. 100కు పైగా స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. మరొక వైపు ఎంపీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రెండో విడత అభ్యర్థుల ఖరారుకు ముందుగా అలాగే రేపు ప్రకటన తరువాత అంటే ఈ మధ్య గ్యాప్లో ఈ బీజేపీతో టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు చర్చలు జరిపే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి జనసేన వైపు నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఒక విధంగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా కలిసి ఉమ్మడిగానే ఈ ప్రకటన చేయాల్సిన పరిస్థితి. మూడు పార్టీలు కలిసి వెళ్లాలనుకుంటే మీరు చెప్పినట్లుగానే కలిసి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు ఇప్పటికే వైసీపీ అధినాయకత్వం కావచ్చు సీఎం జగన్ కావచ్చు పూర్తి స్థాయిలో అభ్యర్థులకు సంబంధించిన క్లారిటీ ఇచ్చేస్తూ క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. అక్కడ అభ్యర్థులుగా ఎవరైతే నిర్ధారణకు వచ్చేసిందో వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనులు చేసుకుంటున్న పరిస్థితి కార్యక్రమాలు చక్కబెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధం సభల పేరుతో జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో ఇంకా అభ్యర్థుల ప్రకటన విషయంలో కావచ్చు సీట్ల సర్దుబాటు విషయంలో కావచ్చు ఇంకా జాప్యం చేస్తా ఉంటే అసలుకే మోసం వస్తుంది. సో ఇటువంటి తప్పిదాలకు కావచ్చు ఇటువంటి జాప్యానికి ఆస్కారం ఇవ్వటం ద్వారా పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపాలి అన్న లక్ష్యానికి దూరమైతే అది అసలుకే మోసం వస్తుంది. కాబట్టి ముందుగా సీట్ల సర్దుబాటు అటు జనసేనకు తెలుగుదేశం పార్టీకి సీట్ల సర్దుబాటు విషయంలో ఎక్కడైతే క్లారిటీ వచ్చిందో వాటిని ప్రకటింపజేస్తాం. అలాగే బీజేపీ ఎక్కడైతే ఏ స్థానాల్లో అయితే పోటీ చేయాలని ఆశిస్తుందో ఆ స్థానాలకు సంబంధించిన ప్రకటన అయితే ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఎక్కడెక్కడైతే పోటీ చేయాలనుకుంటుందో వాటికి సంబంధించిన క్లారిటీ రేపు ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. రెండో విడత అంటే దాదాపు 100 సీట్లకు పైగా ప్రకటన అనేది రెండో విడతలో ఉంటుంది. కాబట్టి అప్పుడు బీజేపీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయాన్ని అయితే తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ గ్యాప్ లో అంటే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవాలు మరొక వైపు శంకుస్థాపనలకు సంబంధించిన కార్యక్రమాల మీద బిజీగా ఉన్నారు. షెడ్యూల్ కంటే ముందుగానే దేశవ్యాప్తంగా ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిలోనూ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయాలనే దిశగా ఆయన షెడ్యూల్ వేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం కూడా కొంత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయనేది
రెండు పార్టీల నుంచి వస్తున్న సమాచారం. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికంటే ముందుగా తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలకు సీట్ల విషయంలో ఎక్కడైతే క్లారిటీ ఉందో వాటికి సంబంధించిన అభ్యర్థుల ప్రకటన రేపు ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. రెండో విడత అభ్యర్థుల ప్రకటన కంటే ముందుగా బీజేపీతో చర్చలు జరిపే సూచనలు కనిపిస్తున్నాయి. దేవి, అంటే ఫైనల్ గా బ్రీఫ్ గా చెప్పండి, పార్టీ ముఖ్య నేతలంటే ఎవరెవరికి ఆహ్వానం అందింది? అట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, సీట్ షేరింగ్ కి సంబంధించి ఓవర్ ల్యాపింగ్స్ ఉన్నాయి. టీడీపీకి పట్టున్న స్థానాలే జనసేన కోరుతున్న సందర్భం. దీని మీద కొంతవరకు కసరత్తు పూర్తయిందని అనుకోవచ్చా? దాదాపు కసరత్తు పూర్తి అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాప్యం జరుగుతున్న కారణంగానే కొంత గ్యాప్ వచ్చి క్షేత్రస్థాయిలో కూడా కొంత అభిప్రాయాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్లు చేసుకుంటున్న పరిస్థితి కాకినాడ రూరల్ కావచ్చు, రాజమండ్రి రూరల్ ఇటువంటి వాటిల్లో కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఈ క్లారిటీ లేదు. కానీ అధినాయకత్వాల స్థాయిలో మాత్రం ఏ సీట్లో ఎవరెవరు పోటీ చేయాలన్న అంశం ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేనకైతే చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది. సో రేపు ఈ సీట్లకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ వైపు నుంచి యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, సో ఇటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సంప్రదింపులు జరిపే ఆమోదం తీసుకున్న తర్వాత ప్రకటన చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్ రైట్ పిఎంఆర్, థాంక్స్.